ప్రేమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా దేవుని వాక్య ధ్యానం కొరకై, మన బైబిల్ వాక్య ధ్యానం కొరకై మరి మనం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతి రెండవ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం చదువుతామండి. 2వ అధ్యాయం 15 వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడుము. కాబట్టి ఇక్కడ ఒక జాగ్రత్త చెప్తుంటున్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి. ఒక హెచ్చరిక, ఒక జాగ్రత్త ఏంటంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. కాబట్టి దేవుని ఎదుట నీవు యోగ్యునిగా ఉండాలా, సిగ్గుపడనక్కర్లేని అంటే నీ యొక్క పరిచర్య, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క ఉపదేశము మరి ఇది ఏ విధంగానూ సిగ్గుపడినటువంటిదిగా ఉండకుండా యోగ్యమైనదిగా ఉండాలని. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మనకు కూడా హెచ్చరిక ఏంటంటే, ఆయన వాక్యాన్ని బోధించే మనకు, ఆయన పరిచర్య చేసే మనకు, ఆయన మరి దేవుని రాజ్య నిమిత్తమై మనము సువార్తలు పరిచయం చేసే మనకు జీవితాలు ఎట్లా ఉండాలంటే దేవునికి యోగ్యముగా కదా, మన పనులు యోగ్యమైన పనులుగాను సిగ్గుపడనక్కర్లేని పనులుగా ఉండాలంటున్నాడు. సిగ్గుపడనక్కర్లేని పనులుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మహిమగల దేవుడు, మారని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి మన పనులు కూడా అదే విధంగా, మన పరిచయం కూడా ఉండాలి. అందుకొరకే యాకోబు కూడా ఏమంటాడంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, మీరు వినువారు మాత్రమై మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండి వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. కాబట్టి వినువారు మాత్రమే అయి ఉండకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్ళంగా ఉండాలి. అంతేకాకుండా ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించుకునే వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలిగిపోయి తను ఎట్టివాడో వెంటనే మర్చిపోను. అది కాబట్టి వాక్యం విని మరి అనేక కార్యాలు మనం ఆలోచన చేసుకుని అర్థం చేసుకుంటే మాత్రమే చాలదు, దాని ప్రకారం నడుచుకునే విధంగా. కాబట్టి వాక్య ప్రకారము నడుచుకునుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యముగా మనం చూస్తున్నాం. అందుకే పేతురు ఏమంటాడంటే, పేతురు రాసేటప్పుడు 1 పేతురు మరి 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు చూడండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. కాబట్టి మన గురించి ఎవరైనా, ఎందుకయ్యా మీరు యేసుప్రభువుని నమ్మింటున్నారు, ఎందుకు యేసుప్రభువుని గురించి మీరు మరి ప్రసంగిస్తుంటున్నారు, ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని చెప్పినప్పుడు దానికి కారణం సరైన హేతు చెప్పగలిగే వాళ్ళం కూడా మనం ఉండాలి. ఎందుకంటే మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి కలిగి మన రక్షణకు, మన నిరీక్షణకు హేతువు, కారణం ఏంటనేటువంటిది మనం చెప్పగలిగే వాళ్ళం ఉండాలా. ఆ విధంగా క్రీస్తును మన హృదయంలో కలిగి ఉన్నట్లయితే మన అటువంటి యొక్క కార్యంలో మనం సాక్ష్యంగా ఉండగలము అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు. అదే కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రికలో ఏమంటాడు వస్తున్న పౌలు రాస్తూ 3వ అధ్యాయము 3వ అధ్యాయము 16వ వచనం అండి. కొలస్సీలకు 3వ అధ్యాయము 16వ వచనంలో ఏం చెప్తున్నాడంటే చూడండి. రైట్. సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యముతోనూ ఒకని ఒకడు బోధించు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపలేదు. అది ప్రాముఖ్యమే. కాబట్టి క్రీస్తు యొక్క వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలా. ఆయన వాక్యములు మనం బలపరచబడాలా, మన వాక్యములు మనము ఆశీర్వదించబడాలా. లోతైన కార్యాలు, ఆత్మ ద్వారా మర్మాలు మనము ఎరిగే వాళ్ళం ఉండాలా. కాబట్టి మరి అటువంటి విధంగా మనం ఎరిగిన వారం ఉన్నట్లయితే మరి మన యొక్క జీవితంలో ఆయన కొరకు ఎట్లాగా ఖచ్చితంగా మనం నడుచుకోవాలనే విషయాన్ని మనకు బయలుపరిచేవాడు ఉంటున్నాడు. అందుకే మరి 1 తిమోతి 4వ అధ్యాయంలో కూడాను, 1 తిమోతి 4వ అధ్యాయము మరి 13, 14, 16 వచనాల్లో చూసినట్లయితే ఏమంటాడు ఇక్కడ, చూస్తున్నాము 13వ వచనం.
రైట్. నేను వచ్చు వరకు అంటే అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. నేను వచ్చు వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండవు. కాబట్టి బోధించుటందు హెచ్చరించుట. కాబట్టి బోధించటం మాత్రమే చాలదు, హెచ్చరించాల, ఖండించాల కొన్నిసార్లు. ఎందుకంటే మరి దేవుని వాక్యము మరి మనల్ని కరెక్ట్ చేసేదిగా ఉంటున్నది, అంటే సరిదిద్దేదిగా ఉంటున్నది. మనం అక్రమం నుంచో అనీతిలో నుంచో వెళ్ళేటప్పుడు మరి కొన్నిసార్లు ఖండించవలసిన విషయాలు ఉంటున్నవి. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనకు మేలు చేస్తాడు అనే కార్యమే కాదు. మనం తప్పు మార్గం వెళ్తే దేవుడు శిక్షిస్తాడు, దండిస్తాడు అనే కార్యాన్ని కూడా చెప్పాలి. అప్పుడే అది సంపూర్ణమైన వాక్యంగా ఉంటుంది అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వాక్యం ఎట్లా ఉంది అనే దాని గురించి మనం చదివేటప్పుడు దాని అంతర్యము మనం ఎరగాల. చూడండి, ఉదాహరణకు ఒక మాట చెప్తుంటున్నాను. ఏంటంటే అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాం. ఒక ఉదాహరణగా 16వ వచనంలో, రైట్, 17, 11. వీరు అంటే ఎవరు? బెరయలో ఉండేటువంటి యూదులు తెస్సలోనికైలో ఉన్న వారి కంటే గనులు గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించవచ్చరి. కాబట్టి లేఖనములను పరిశోధించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యం. లేఖనను పరిశోధిస్తే అది మన యొక్క జీవితాల్లో పరిశోధించుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఏదో ఇక్కడ తెస్సలోనికీలో ఉండేటువంటి విశ్వాసుల కంటే బెరయాలో ఉండే విశ్వాసులు మేలు అంటున్నాడు. ఎందుకంటే వారు వాక్యం విని పౌలు శీల చెప్పింది అట్లా ఉందా లేదా అని మరొకసారి దాన్ని ధ్యానించేవారు ఉంటారు. కాబట్టి ధ్యానించుట వాక్యం అన్నట్టు చాలా ప్రాముఖ్యం. దాని ద్వారా మనకు ఏమి కలుగుతుందంటే, ఏమంటాడు 2 పేతురు 1వ అధ్యాయంలో 5వ వచనం నుంచి ఏం జరుగుతున్నాయి ఇక్కడ? ఈ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమందు దయను, ఇవి మీకు కలిగి విస్తరించినలా. కాబట్టి ఇన్ని విషయాలు మనకు దేవుని వాక్య ధ్యానము ద్వారా మనకు బయలుపరచబడతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటున్నాడు? విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, ఇవన్నిటినీ కలిగి మనము దేవుని క్రీస్తు ప్రేమను అందు అమర్చుకొని ఉండవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని. కాబట్టే మరి మనం ఒక ప్రత్యేకమైన జీవితం జీవించవలసిన వారుగా ఉంటున్నాము. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్టు వలన మీ మనస్సు మారి నూతనమవటం వల్ల రూపాంతరం పొందుదురు. కాబట్టి మనస్సు మారి రూపాంతరం. కాబట్టి మన యొక్క మనస్సు రూపాంతరం అంటే కొంచెం 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 మార్పు చెందాలి. ఎప్పుడు మనకు దేవునికి సమీపంగా 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 వచ్చినప్పుడు ఆయన ఆత్మ ద్వారా మనం ఏం చేస్తాము? పరిపక్వపరచబడతాము ఆత్మీయంగా. సరే, అది రూపాంతరం పొందబడుట అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు అన్నమాట. కాబట్టే మరి అటువంటి విధమైన సేవ, అటువంటి విధంగా రూపాంతరం పొందినటువంటి మరి లోక మర్యాదను అనుసరించకుండా ఉండేటువంటి సేవ మరి దేవునికి ఇష్టమైన సేవ అంటాడు కదా. చూసినట్లయితే ఏప్రిల్కి రాసిన పత్రికలో మనం గమనిస్తున్నాము 12వ అధ్యాయము 28వ వచనం. అందువలన మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృపను కలిగి ఉన్నాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అంటున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన సేవ అనేటిది. కాబట్టి ఎట్లా ఉండాలంటే మనము మరి ప్రతి విషయంలో కూడా మనం యుక్తమైన వారుగా కనపరుచుకున్నట్లు మరి మన యొక్క మరి జీవితంలో జాగ్రత్తగా ఉండవలసి వారు ఉంటున్నాం. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు వస్తుంది. కాబట్టి మరి యోగ్యులుగాను సిగ్గుపడలెక్కలేని వారు ఉండాలి. ఆయన వచ్చినప్పుడు చూసినట్లయితే ప్రభువా అన్ని కూడా నీ చిత్తానుసారంగా నేను చేసి ఉంటున్నానని మరి ధైర్యంతో మనం చెప్పగలిగినట్లయితే అప్పుడు ఆయన మనకు మెప్పు, మనకు ఆశీర్వాదం మనకు